కేంద్రంతో ఘర్షణ వైఖరి మంచిది కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే 2.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనరేషన్ మార్పుకు నాంది పలుకుతూ యువతకు కొత్త తరానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జెన్జీలకు మంత్రి పదవులు ఇచ్చి స్ఫూర్తిగా నిలవాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 60 ఏళ్ళ ముసలు కూడా యూత్ కాంగ్రెస్ అని చెప్పుకుంటారు. మళ్ళీ ఇదే ఛాన్స్ అనుకొని మా విఎన్ మాత అన్నాడు, మా మంచోడు, బోలా శంకరుడు, కట్టర్ కాంగ్రెస్ వాది, గాంధీ కుటుంబానికి భక్తుడు. మళ్ళీ మా విఎన్ మాతనకు ఇప్పుడు మా కేశవరావు సార్కు జీన్ పాయింట్ వేసి టీ-షర్ట్ వేసి చేతిలో జెండా ఇచ్చి వీళ్ళ జంజీలు అని చెప్పి మా విఎన్ మంత్రులకు విద్యాశాఖ మంత్రి, కేశవరావు సార్కు హోంశాఖ మంత్రి, ఇంకా కోదండ సార్ తీసుకొచ్చి ఆయనకు మున్సిపల్ శాఖ మంత్రులు ఇస్తే అట్లా మోసం చేసే ప్రయత్నం చేయకండి. కానీ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇక్కడనే జడ్జీలతో ఇక్కడి తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ చేయాలి. కాబట్టి కేంద్రంతో ఘర్షణ వాతావరణం మంచిది కాదని నేను సలహా ఇస్తున్నాను. కేసీఆర్ చాలా తెలుగు మంత్రులు అనుకున్నారు. ఫస్ట్ 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు మంచోడు, ఇంద్రుడు, చెరువు చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించి నిధులన్నీ తీసుకొచ్చుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంకి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేసి నెక్స్ట్ టైం లా కేంద్రంతో ఘర్షణ పడ్డాడు. అతి తెలివి అయిపోయింది అనేది. అయిపోయి ఏమైంది, 8 లక్షల కోట్లు అప్పు చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, వాళ్ళు 8 లక్షల కోట్లు కేంద్రంతో ఘర్షణ పడితే 8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇది ఈ పద్ధతి మంచిది కాదు అని చెప్పి చెప్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం అంటే జంజీలకు మంత్రి పదవులు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాం.